యానిమల్ తో ఆడియన్స్ కు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తీయనున్న స్పిరిట్ మూవీ పనుల్లో బిజీ అయిపోయారు. యానిమల్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందిన ఈ ఫిలిం 900 కోట్లకు పైగా కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంతో స్టార్ గా ఉన్న రణబీర్ కపూర్ కాస్త సూపర్ స్టార్ గా మారారు. ఆయనలోని నటనా పటిమకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ టేకింగ్ అండ్ రైటింగ్ కు ఫిదా అయ్యారు జనాలు. ఇండియన్ మూవీస్ లో ఇదొక కల్ట్ క్లాసిక్ అని చాలా మంది క్రిటిక్స్ ప్రశంసించారు. యానిమల్ పై పలు విమర్శలు కూడా వచ్చాయి. కంటెంట్ ను ఇంత బోల్డ్ గా ప్రజెంట్ చేయడం ఏంటని కామెంట్స్ వినిపించాయి. అయితే సినిమా సక్సెస్ హవాలో అవన్నీ కొట్టుకుపోయాయి. యానిమల్ ఇచ్చిన జోష్ తో రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ తీసేందుకు రెడీ అవుతున్నారు సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ సినిమా విషయంలో వస్తున్న వార్తలు మూవీపై ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెంచేస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ ఈసారి మరింత బోల్డ్ గా చాలా డార్క్ గా చిత్రాన్ని తీసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. డిఫరెంట్ విజన్ తో మునుపెన్నడు చూడనటువంటి కథతో స్పిరిట్ ను రూపొందిస్తున్నారట సందీప్ రెడ్డి. పిల్లల కోసం కాకుండా కేవలం పెద్దలకు మాత్రమే అనేలా మూవీని డిజైన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టరే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన గత చిత్రాలు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లో కొన్ని ఎలిమెంట్స్ ను ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రెజెంట్ చేశారు సందీప్ వంగ. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్, విలన్లతో తలపడే ఫైట్ సీక్వెన్స్ లో ఇది కనిపిస్తుంది. యాక్షన్ సీన్లలో మితిమీరిన హింస ఉండడం వల్ల యానిమల్ కు ఏ సర్టిఫికేట్ వచ్చింది. వయోలెన్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ కూడా లైన్ దాటడంతో ఆ సినిమాను పెద్దల కోసం మాత్రమే ప్రదర్శించారు. ఓటీటీలోకి వచ్చాక యానిమల్ చిత్రం కిడ్స్ కు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రభాస్ తో తీస్తున్న స్పిరిట్ విషయంలోనూ సందీప్ వంగ తగ్గేదేలే అంటున్నారు. ఈసారి డార్క్ థీమ్ తో డిఫరెంట్ విజన్ తో ఆయన తీస్తున్న మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ కంటే ముందే పెద్దలకు మాత్రమే అని ఫిక్స్ అయిపోవాలని సందీప్ వంగ అంటున్నారు. ప్రభాస్ మూవీని రా అండ్ పవర్ఫుల్ యాక్షన్ ఫిల్మ్ గా తీయనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. ఈ సినిమా పెద్దలకు మాత్రమే ట్యాగ్ ను కూడా ఇచ్చేశారు. దీంతో స్పిరిట్ లో వైలెన్స్ ను ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూపించడం ఖాయమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు.